హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇసుక అనుకుని మామూలు ఇసుక అనుకుంటున్నారేమో. ఈ ఇసుకకు మహాచరిత్ర ఉంది. ఏమిటంటే జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదోసినటువంటి ఇసుక. ఎట్లాగంటారా, ఇసుక దొరకక ఇల్లు కట్టేవారు ఆగ్రహము, పనులు దొరకక బేల్లార్లు ఆగ్రహము, ఇసుక తోలేవారు పోలీసులు పట్టుకొని కేసులు పెడుతుంటే ఎమ్మెల్యేలు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే వారికి కలిగిన ఆవేశం. రక్తమొడ్డి కార్యకర్తలు పార్టీ కోసం ఎంతో పని చేస్తే ఇసుక తీసుకెళ్లాడని లోపలేసి కుళ్ళబొడుస్తుంటే పట్టించుకొని ఎమ్మెల్యేలు. ఎందుకంటే జగన్ గారు చెప్పారు, ఇసుకలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోకూడదని. అందుకే అక్కడ కార్యకర్తలకు కూడా కలిగింది బాధ. ఇంత జరుగుతున్నా చెవులుండి వినిపించని ప్రభుత్వం, కళ్ళుండి చూడలేని ఎమ్మెల్యేలు, చివరికి కలిగింది ప్రజలకు ఆగ్రహం. పతనానికి దారితీసింది వైసీపీ ప్రభుత్వం. అటువంటి ఈ ఇసుక పథకాన్ని చంద్రబాబు క్యాచ్ చేసుకొని ఉచిత ఇసుక అనేసి ప్రభుత్వం అధికారంలోకి తెచ్చాడు. అందుకేనండో ఇది మామూలు ఇసుక కాదండి. ఇప్పుడు చూడండి, రైతులు కూడా తోటలకు తోలుకుని మంచి దిగుబడి తీయడానికి ఉపయోగపడింది. ఎంతసేపు పథకాలు అమలు చేయాలనే కానీ ప్రజలలో ఆగ్రహము, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఉన్నారనే ఆలోచన చేయకపోవడమే వైసీపీ ప్రభుత్వం పడిపోవడం.